మన దేశానికి మొదటి బాప్టిస్ట్ మిషనరీగా వచ్చిన విలియం కేరీ కేవలం 4 అడుగుల 11 అంగుళాల ఎత్తు కలిగిన వాడైనప్పటికీ దేవుని కొరకు అనేక గొప్ప కార్యములను సాధించెను. ఒకరోజు ఆయనను ఒక కూటములో పరిచయం చేయుచున్న ఒక సంఘ పెద్దగారు, ఇప్పుడు చెప్పులు కుట్టే విలియం కేరీ గారు దైవవర్తమానం అందిస్తారు అన్నారట. విలియం కేరీ గారు లేచి ప్రసంగించుటకు ముందు, నేను చెప్పులు కుట్టి అమ్మేటంతటి ధనవంతుణ్ణి కాను, కేవలం పాత చెప్పులు బాగు చేసేవాణ్ణి మాత్రమే. ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్ బట్ ఐఎమ్ ఓన్లీ ఏ కాబ్లర్. ప్రభువు నన్ను ఈ గొప్ప సువార్త పనికి పిలిచినాడు అని దీనంగా అన్నాడు. అప్పుడు ఆయనను కించపరచుదామనుకున్న సంఘ పెద్దగారు అవమానముతో తలదించుకున్నారు. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. నిజమే కదా. మనము కూడా విలియం కేరీ గారి లాగా దీనత్వం కలిగి, మన జీవితంలో తగ్గింపు కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి విలియం కేరీ గారిలాగా దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి మనము కూడా జీవించాలని ఆశపడదాం.